కర్మకాండలు జరగకుండా వస్తారా ఆపేస్తుంది. గౌతమ్ కూడా వస్తారాకి సపోర్ట్గా నిలుస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత వస్తారా మను గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు మను గారు ఎవరు? మను గారు మాకు ఎందుకు ఇంత పెద్ద సాయం చేశారు? చేసినప్పుడు మాకు ఏ పదవులు వద్దు అన్నారు. కానీ తర్వాత కాలేజీని కొన్ని దుష్టశక్తుల నుంచి కాపాడాలని నేను పదవిని ఆశిస్తున్నాను అన్నారు. ఇప్పుడు రిషి సార్ కర్మకాండలు జరగకుండా ఉండాలని నాకు తెలిసేలా చేశారు. అసలు మను గారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? నిజంగా మను గారు ఏ దురుద్దేశం లేకుండా నిస్వార్థంతోనే మాకు మంచి చేయాలని చూస్తున్నారా? భద్ర చేసిన మోసం చూసిన తర్వాత నేను మను గారిని నమ్మలేకపోతున్నానా? అసలు మను గారికి అనుపమ గారికి ఏంటి సంబంధం? వాళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉంది? అసలు మను గారికి ఇక్కడికి రావడానికి కారణం ఏమై ఉంటుంది అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది వస్తారా. అంతలో గౌతమ్ వచ్చి వస్తారా పక్కన కూర్చుంటాడు. ఏంటి వస్తారా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు అని అంటాడు. వస్తారా గౌతమ్ని చూసి రండి సార్ కూర్చోండి సార్ అని అంటుంది. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు వస్తారా అని గౌతమ్ సోఫాలో కూర్చుంటాడు. ఏమీ లేదు సార్, ఏ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు సార్, దాని గురించే ఆలోచిస్తున్నాను అని అంటుంది వస్తారా. అర్థమైంది వస్తారా, నువ్వెవరి గురించి చెప్తున్నావో మను గురించే కదా అని అంటాడు గౌతమ్. వస్తారా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది గౌతమ్ని. ఏంటి వస్తారా ఏం మాట్లాడవు అని అంటాడు. ఏంటి సార్ మీకు మను గారు ముందే తెలుసా అని అంటుంది. తెలుసు వస్తారా, మను నేను యుఎస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్. మిషన్ ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్తే చాలా ఆకర్షితుడయ్యాడు మను. అలా రిషికి కూడా పరిచయం అయ్యాడు. రిషి బాగా తెలుసు నాకు, రిషికి మను కామన్ ఫ్రెండ్ అని అంటాడు గౌతమ్. వస్తారా ఆశ్చర్యపోతుంది. ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా? మను గారు రిషి సార్కి మీకు ఫ్రెండా అని అంటుంది. అవును వస్తారా, ఏ సంబంధం లేకుండా మను అంత పెద్ద సహాయం ఎలా చేశాడనుకున్నావు అని అంటాడు గౌతమ్. అంటే మను గారు సహాయం చేసింది మీకు తెలుసా అని అంటుంది ఆశ్చర్యపోతూ వస్తారా. తెలుసా ఏంటి వస్తారా, మనుని పంపించింది ఎవరు అనుకుంటున్నావు? నేనే అని అంటాడు గౌతమ్. వస్తారా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి సార్ మీరు చెప్పేది? అసలు ఏం జరిగింది? అసలు నాకేం అర్థం కావట్లేదు. మీకు కాలేజ్ ప్రాబ్లంలో ఉందని మీకెలా తెలుసు? మీరు మను గారిని ఎలా పంపించారు అని ఏమీ అర్థం కాక వస్తారా గౌతమ్ని అడుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా నేను రాకుండా మనుని ఎందుకు పంపించాను అని నీకు డౌట్ రావచ్చు వస్తారా. డైరెక్ట్గా నేను వస్తే కాలేజ్ మన చేతుల్లో నుండి దాటిపోతుంది. ఇక్కడ నేను అందరికీ తెలుసు కాబట్టి, నేను ఆపాలని ట్రై చేసిన ప్రత్యర్థులు బలంగా ఉన్నారు కాబట్టి ఆగదు. అందుకే ఎవ్వరికీ తెలియని మనుని పంపించాను. మనుని పంపిస్తే ఎవ్వరికీ తెలీదు మను కాబట్టి తనైతే ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాడు, సాల్వ్ చేస్తాడు అనే నమ్మకంతోనే మనుని పంపించాను అని అంటాడు గౌతమ్. అవునా, మరైతే ఫస్ట్ మను గారు ఏ పదవులు వద్దన్నారు, కానీ తర్వాత డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. ఎందుకు అలా చేశారు అని అంటుంది వస్తారా ఆశ్చర్యపోతూ. వస్తారా మనీ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకున్నాడు కాబట్టి మనీ ఇచ్చి ఏ పదవులు వద్దు అన్నాడు. కానీ తర్వాతే తెలిసింది మను తన టీం ద్వారా చెక్ చేయించాడు. కాలేజ్ పైన ఎటువంటి లోన్స్ కానీ ఫైనాన్షియల్గా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం కానీ అలాంటివేమీ లేదని తేలింది. అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అని రుజువైంది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చెక్ని చింపేశాడు. అప్పుడే శైలేంద్ర మనుతో ఛాలెంజ్ చేశాడు, ఆ కాలేజ్ని నేను ఎలా అయినా సొంతం చేసుకుంటాను అని. అందుకే శైలేంద్ర ఆటలు సాగకుండా ఉండాలని మను కావాలనే బోర్డు మెంబర్గా జాయిన్ అయ్యాడు. కాలేజ్ని ఇబ్బంది పెట్టేది ఎవరో బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే అని తెలిసాక మను ఈ నిర్ణయానికి వచ్చాడు. ఆ శైలేంద్ర నిన్ను చాలా ఇబ్బందులు పెడతాడని గ్రహించే ఆ శైలేంద్ర బారి నుండి ఎలా అయినా కాలేజ్ని కాపాడాలి అని బోర్డు మెంబర్గా జాయిన్ అయ్యాడు. ఇదంతా ఎందుకు చేశాడు అని నీకు డౌట్ రావచ్చు. రిషి కోసం మాత్రమే చేశాడు వస్తారా, అంతేకాని ఇంకేమీ ఆశించి కాదు అని అంటాడు గౌతమ్. వస్తారా షాక్ అయిపోతుంది. రిషి సార్కి మను గారికి ముఖ పరిచయం కూడా లేదు. మిషన్ ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ మీటింగ్లో మాత్రమే మాట్లాడుకునేవారు అంటున్నారు. ఆ అభిమానంతోనే ఇంత పెద్ద సాయం చేశారా అని అంటుంది వస్తారా. అది మాత్రమే కాదు వస్తారా, రిషి కండిషన్ బాగోలేదు కదా, రిషి కోలుకునే వరకు
ఈ కాలేజ్ని ఎవరో ఒకరు కాపాడాలి, అది మను అయితే బాగుంటుంది అని రిషి అభిప్రాయం కూడా అని అంటాడు గౌతమ్. వస్తారా షాక్ అయిపోతుంది. సార్ ఏమన్నారు మీరు? అంటే రిషి సార్ ఎక్కడున్నది మీకు మను గారికి ఇద్దరికీ తెలుసా అని అంటుంది ఆశ్చర్యపోతూ. ఓ ఫ్లోలో నిజం చెప్పేశానా అని అంటాడు గౌతమ్. ఏంటి సార్ నిజమంటే మీకు రిషి సార్ ఎక్కడున్నారో తెలుసు కదా, నా దగ్గర ఎందుకు దాస్తున్నారు సార్ రిషి సార్ గురించి విషయం అని అంటుంది వస్తారా. చూడు వస్తారా, రిషి కండిషన్ గురించి నీకు తెలుసు కదా, తను కండిషన్ ఎలా ఉందో నీకు తెలుసు కదా. ఇప్పుడు రిషి గురించి ఎవరికైనా తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం. అందుకే మను నేను ఇద్దరం సీక్రెట్గా ఉంచుతున్నాము. నువ్వు కూడా తెలియనట్టే ఉండాలి వస్తారా. ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు. రిషి మా దగ్గరే ఉన్నాడు, మేమే రిషికి ట్రీట్మెంట్ చేపిస్తున్నాము. నువ్వేం కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రస్తుతం రిషి బాగానే ఉన్నాడు, ఇంకొన్ని రోజుల్లో అంతా సెట్ అయిపోతుంది. రిషి తొందరలోనే నీ దగ్గరికి వస్తాడు. అప్పటి వరకు రిషి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియకూడదు. అంతేకాదు నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కదలికల్ని శైలేంద్ర ఇట్టే పసిగట్టేస్తాడు. నీ ప్రవర్తన చూస్తే శైలేంద్రకి అనుమానం వస్తుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ శైలేంద్రకి ఏమాత్రం డౌట్ రాకుండా నువ్వు చాలా కేర్ఫుల్గా మేనేజ్ చేస్తూ ఉండాలి. రిషి ఎక్కడున్నది ఎవరికి తెలియకూడదు. నేను నీకు చెప్పేశాను, కానీ నువ్వు మాత్రం ఎవరికి చెప్పక వస్తారా, లేకపోతే రిషి ప్రాణాలకి చాలా ప్రమాదము అని అంటాడు గౌతమ్. సార్ ఇదంతా మను గారు నాతో చెప్పొచ్చు కదా అని అంటుంది వస్తారా. మను చెప్పాలి అంటే నువ్వు వినాలి కదా వస్తారా అని అంటాడు గౌతమ్. చాలా 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 థ్యాంక్స్ సార్, రిషి సార్ క్షేమంగా ఉన్నారు అని తెలియజేసినందుకు. రిషి సార్ కోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉంటాను. రిషి సార్ త్వరగా కోలుకుని త్వరగా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను అని అంటుంది వస్తారా. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది వస్తారా అని అంటాడు గౌతమ్. సార్ నాదొక చిన్న కోరిక, కాదనకుండా రిషి సార్ని ఒకసారి నాకు చూపిస్తారా అని అంటుంది. ఇప్పుడు కష్టం వస్తారా, ప్లీజ్ అర్థం చేసుకో. నీకు కూడా ఎందుకు చూపించను, ఎందుకు మాట్లాడించను అంటున్నానో తెలుసా వస్తారా. రిషి ప్రమాదంలో పడకూడదు అని. రిషి క్షేమంగా ఉండడం మనకు కావాలి. ప్రస్తుతం రిషి సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. నువ్వు కంగారు పడవద్దు, అధైర్యపడవద్దు. రిషిని జాగ్రత్తగా చూసుకుంటారు అని అంటాడు గౌతమ్. సరే సార్, రిషి సార్ని ఇప్పుడు చూడడం కన్నా రిషి సార్ ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను అని అంటుంది వస్తారా. ఇప్పుడు రిషి క్షేమంగా ఉన్నాడు అని తెలిసింది కదా, ఇప్పుడు హ్యాపీనా వస్తారా అని అంటాడు గౌతమ్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పటి వరకు రిషి సార్ ఎక్కడున్నారో తెలియక చాలా మదన పడ్డాను, చాలా ఏడ్చాను నాలో నేనే. కానీ ఇప్పుడు రిషి సార్ని నేను చూడలేకపోయినా క్షేమంగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు, అది మీ దగ్గరే ఉన్నారు అని తెలిసాక నా మనసు కుదుటపడింది సార్. ఎప్పుడెప్పుడు రిషి సార్ని చూస్తానా, ఎప్పుడెప్పుడు రిషి సార్ వస్తారా అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను సార్ అని అంటుంది వస్తారా. గౌతమ్ సార్ నాదొక డౌటు, రిషి సార్ని మా నాన్న తీసుకొస్తూ ఉంటే మా నాన్నని తలపైన ఎవరో కొట్టి రిషి సార్ని కిడ్నాప్ చేశారు అని చెప్పారు, కానీ రిషి సార్ మీ దగ్గరికి ఎలా వచ్చారు అని అంటుంది వస్తారా ఆశ్చర్యంగా. మను యుఎస్ నుండి వచ్చాక రిషిని కలుద్దాం అనుకున్నాడు. రిషిని కలవడానికి కాలేజ్కి వస్తూ ఉంటే ఎవరో ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయడం మను చూశాడంట. మను వెళ్ళి వాళ్ళ బారి నుండి అతన్ని కాపాడి చూసేసరికి అతను ఎవరో కాదు, మన రిషినే. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి మను నాకు ఫోన్ చేశాడు. నేను వెంటనే ఇక్కడికి వచ్చేసాను. తర్వాత ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా రిషికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. అంతేకాదు మేము ముగ్గురం కాలేజ్లో ఏం జరుగుతుంది, అసలు ఎవరు ఏం చేస్తున్నారు అనేదంతా గమనిస్తూనే ఉన్నాం. కొంతమంది అసిస్టెంట్లను పెట్టి అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది, కాలేజ్లో ఏం జరుగుతుంది అనేది మొత్తం తెలుసుకున్నాము. కాబట్టి కాలేజ్లో ప్రాబ్లంలో ఉందని తెలిసి నేను వస్తే అది వర్కౌట్ కాదు, నేను అందరికీ తెలుసు కాబట్టి. మను అయితే ఎవరికీ తెలియదు కాబట్టి నేను మనుని వెళ్ళమన్నాను. రిషి కూడా ఆలోచించి మను వెళ్తేనే ప్రాబ్లమ్ని క్లియర్ చేయగలడు అని నమ్మకంతో మనుని పంపించాడు. మనుని పంపించింది రిషిని వస్తారా. మనుని అపార్థం చేసుకోకు అని అంటాడు గౌతమ్. సార్ రిషి సార్ టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నారా, ఏమైనా తినగలుగుతున్నారా అని అడుగుతుంది వస్తారా. ఇప్పుడు అంతా బాగానే ఉంది, సెట్ అయింది వస్తారా, ఇంకా కొన్నాళ్ళు ఆగితే పూర్తిగా రికవరీ అయిపోతాడు అని అంటాడు గౌతమ్. చాలా 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 థ్యాంక్స్ సార్
ఆ దేవుడి దయ వల్ల నా రిషి సార్ క్షేమంగా ఉన్నారని తెలిసింది, నాకంతే చాలు అని అంటుంది వస్తారా. సార్ నాకు ఇంకో డౌట్ సార్, క్లియర్ చేస్తారా అని అంటుంది వస్తారా. అడుగు వస్తారా అని అంటాడు గౌతమ్. మను గారి తల్లిదండ్రులు ఎవరో మీకు తెలుసా, అసలు మను గారు ఎవరో తెలుసా అని అంటుంది వస్తారా. లేదు వస్తారా, మను ఫ్లాట్కి యూఎస్లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు వెళ్ళాను, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఏం చేస్తారు అవేమీ నాకు తెలియదు, అడిగినా చెప్పలేదు, మాట దాటవేశాడు. ఇష్టం లేకుండా ఎందుకు బలవంతంగా అడగడం అని నేను కూడా అడగడం మానేశాను అని అంటాడు గౌతమ్. ఎందుకు అలా అడిగే వస్తారా అని అంటాడు గౌతమ్. ఏమీ లేదు సార్, అనుపమ మేడంకి మను గారికి ఏదో రిలేషన్ ఉంది అని అనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తనను చూస్తే, కానీ వాళ్ళు ఒకరికి ఒకరు తెలియనట్టు ఉంటున్నారు. అసలు వాళ్ళ మధ్య ఏం రిలేషన్ ఉందో అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు తెలియనట్టు ఉంటున్నా వాళ్ళ ప్రవర్తన మాత్రం తెలిసినట్టే ప్రవర్తిస్తున్నారు అని అంటుంది వస్తారా. ఈ విషయం గురించి నాకు తెలియదు వస్తారా, వాళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్ ఉందో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి కనిపెట్టేద్దాం అని అంటాడు గౌతమ్ నవ్వుతూ. వస్తారా కూడా నవ్వుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.